ఏమిటి రోహింగ్యాల గొడవ? ఈ రోహింగ్యాల వల్ల భారతదేశానికి చాలా చాలా నష్టం కలుగుతుంది అన్నది మాత్రం నిజం. ఎందుకంటే వీళ్ళు ముస్లిం మతం ఆచరించే ఒక ట్రైబల్ బ్యాచ్ లాంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇండియాలో పాతుకుపోవడానికి ట్రై చేస్తున్నారు. మొన్నటి చూసాం, ఉత్తరప్రదేశ్ లో కొన్ని ఏరియాలు ఆక్యుపై చేసి వాళ్ళ నివాసాలు ఏర్పరచుకున్నారు. అవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు పూర్తిగా నిర్మూలన చేసేందుకు కంకణం కట్టుకుని వాళ్ళందరినీ పారదోలారు. అలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లోను, హైదరాబాద్ లో కూడా ఈ రోహింగ్యాలు స్థానాలు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ లో రోహింగ్యా శరణార్థులు నివసిస్తున్నారా? నగరంలోని పలు ఏరియాల్లో శరణార్థి శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారా? 2017లో మయన్మార్లో రోహింగ్యాలపై సైనిక చర్యల తర్వాత హైదరాబాద్ నగరానికి కొందరు మకాం మార్చారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మురికివాడలో నిర్బంధ శిబిరాలు జీవనం సాగిస్తున్నారని నిఘా పటిష్టం చేశారు పోలీసులు. వీళ్ళు ముఖ్యంగా బర్మా బంగ్లాదేశ్ సరిహద్దులో నివాసం ఉండే వీరిని బర్మా వాళ్ళు తరమడం వల్ల వాళ్ళు బంగ్లాదేశ్ కు వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ ఇండియాలోకి అడుగు పెట్టి వాళ్ళు ఇష్ట రాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి కొన్ని మతశక్తులు వత్తాసు పలకడం అన్నది మాత్రం దురదృష్టం. వీళ్ళు మతం చూస్తున్నారే గాని వాళ్ళలోని మూర్ఖత్వాన్ని, వాళ్ళలోని రాక్షసత్వాన్ని మాత్రం గమనించడం లేదు. రోహింగ్యాలు ఏ మతానికైనా డేంజరే. ముఖ్యంగా మన హిందువుల పాలిట తెల్లకు దాపురించారు ఈ రోహింగ్యాలు. ఈ రోహింగ్యాలని ఇమ్మీడియట్లీ మన ఇండియా నుంచి పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పేద ప్రజలకు దక్కాల్సిన అనేక స్కీములను వీళ్ళు దోచుకోవడానికి ప్రయత్నించడం, వీళ్ళకి కొందరు చెత్త రాజకీయవేత్తలు మొత్తం మౌఢ్యంతో కొట్టుకున్న సన్నాసులు వీళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు. భారతదేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి రోహింగ్యాలను క్లీనింగ్ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అసలు రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారో లెక్క తీయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఒక్కసారిగా మన కుహనా సెక్యులర్ శక్తులు మళ్ళీ రోడ్డెక్కాయి, మళ్ళీ తమ గళాలకు పని చెప్పాయి, మళ్ళీ తమ కళాలకు పని చెప్పాయి. రోహింగ్యాలను కాపాడడమే జీవన ధ్యేయంగా వాళ్లకు సహజ కవచ కుండలాల్లో నిలబడేందుకు మన కుహనా సెక్యులర్ శక్తులు ముందుకొస్తున్నాయి. దానివల్ల రోహింగ్యాలు హైదరాబాదు, మరికొన్ని రాష్ట్రాల్లోని, వెస్ట్ బెంగాల్, యూపీలోను, అలాగే మన బీహార్ లోని కొంత స్థానికంగా రాజకీయవేత్తలతో ములాఖత్ అయ్యి అక్కడ తమ నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళందరూ మన ఇండియాకి శిరోభారం అవుతున్నారు. కనుక ఈ రోహింగ్యాలు ఎట్టి పరిస్థితులు కూడా మన ఇండియా నుంచి పారద్రోలాలి. కనుక ఈ రోహింగ్యాల విషయంలోనూ ఏమాత్రం కనికరం చూపించకూడదు. మన హిందువులు బంగ్లాదేశ్ లోను, పాకిస్తాన్ లోను నరకం అనిపిస్తున్నారు. కానీ వీళ్ళకి మాత్రం మన నాయకులు అన్ని స్కీములు అందజేసి వాళ్ళే రాజభోగాలు అనిపించినట్టు చేస్తున్నారు. కనుక ఈ రోహింగ్యాల విషయంలో మన భారతదేశ కఠిన చట్టాలను అమలుపరిచి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే మన ఇండియా నుంచి పారద్రోలాలి. వీళ్ళు దొంగ ఓటర్లు గాను, మరియు ఈ స్క్రాప్ అమ్మే వ్యక్తులుగాను, ప్లస్ దోపిడీదారులుగాను తయారయ్యి మన ఇండియాను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ కి మనకు గాని, బంగ్లాదేశ్ మనకు గాని యుద్ధం వస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ కి, పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే వర్గం వీళ్ళు ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళకి మన దేశం అన్నా, మన మతం అన్నా ఎటువంటి నమ్మకం లేదు, భక్తి లేదు, అభిమానం లేదు. కనుక ఈ రోహింగ్యాలు ఎట్టి పరిస్థితులను మన భారతదేశం నుంచి పారద్రోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళ మీద ఎట్టి పరిస్థితులు కనికరం చూపించకూడదు. కనుక ఈ విషయంలో అన్ని ప్రభుత్వాలు మేలుకోవాలి. ఇలా వదిలేస్తే వాళ్ళు భారతదేశం మొత్తం వ్యాపిస్తారు. వాళ్ళ వల్ల మనకి రాజకీయ అస్థిరత అన్ని ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది. కనుక ఎప్పటికైనా సరే దేశంలో ఉన్న అన్న స్టేట్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి రోహింగ్యాలని భారతదేశం మొత్తం చెడ్డకు ముందే వీళ్ళందరినీ పారదోలాలని మరొక మారు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా విన్నవించుకుంటూ, మా ఈ కామెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.